నమస్తే, దిస్ ఇస్ దీపిక. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? అందరు సేఫ్గా ఉన్నారా? మేము కూడా సేఫ్గా ఉన్నాము, బాగున్నాము. సో అందరు కూడా చాలా జాగ్రత్తగా ఉండండి. ఇప్పుడు కూడా అంతా చాలా ఎక్కువ కేసెస్ వస్తున్నాయి, వింటున్నాము. సో చాలా జాగ్రత్తగా ఉండండి. అనవసరంగా బయటికి వెళ్ళకండి. బయటికి వెళ్ళాల్సిన అవసరం వస్తే మాస్క్ వేసుకోవడం అయితే మర్చిపోకండి. ఇప్పుడున్న ఈ సిచ్యువేషన్లో ఈ ఇంట్రడక్షన్ అయితే కంపల్సరీ ఉంటుంది. సో చాలా సేఫ్గా ఉండండి, హెల్దీ డైట్ తీసుకోండి అండ్ వాటర్ తాగుతూ ఉండండి అండ్ హెల్దీ ఫుడ్స్ అండ్ హెల్దీ డ్రింక్స్ అలా తీసుకుంటూ ఉండండి. అండ్ ఇవాళ వ్లాగ్ వచ్చేసి నేను యాక్చువల్లీ మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వచ్చాను. ఇది మా ఇల్లు కాదు. సో మా ఫ్రెండ్ని కూడా ఇంట్రడక్షన్ చేస్తాను. షీఈ్ మై ఫ్రెండ్ కీర్తి. సో ఇక్కడికి వచ్చామన్నమాట. ఇవాళ మా హస్బెండ్ బయటకు వెళ్ళారు వర్క్ మీద. సో పిల్లలు చాలా సతాయిస్తుంటే అండ్ వాళ్ళు యాక్చువల్లీ వీళ్ళ పాప కూడా మా పాప క్లాస్మేట్ అనమాట. సో ఆడుకుందాము, తనని ఇన్వైట్ చెయ్యనంటే కాల్ చేశాను అనమాట. కాల్ చేస్తే ఇంకా తిని బిజీలో ఉంది అండ్ ఇవాళ స్పెషల్ ఐటమ్ చేస్తుందంట. సో సరేలే నేనే ఇటు వచ్చాను అనమాట. సో ఏం చేస్తున్నావు కీర్తి ఇవాళ? ప్రోటీన్ చిక్కీ. సో ప్రోటీన్ చిక్కీ అనమాట. అంటే డ్రై ఫ్రూట్స్తో అంతా చిక్కీ లాగా మనం పల్లి చిక్కీ అలా చేసుకుంటాం కదా, అలా చేసుకుంటాం. అండ్ ఇప్పుడున్న సిచ్యువేషన్లో ఇలాంటి ఫుడ్స్ చాలా ఇంపార్టెంట్ అండి. బేసిక్గా మన అందరికీ క్రేవింగ్స్ వస్తూనే ఉంటాయి, పిల్లలు కానీ మనకు కానీ స్వీట్ క్రేవింగ్స్. ఆ స్వీట్ని కూడా మనం హెల్దీ వేగా కట్ చేస్తే బెటర్ కదా. నార్మల్ చాక్లెట్స్ అలాంటివి కాకుండా ఇలా ప్రోటీన్ రిచ్ ఫుడ్ లాగా చేసుకుంటే కూడా స్వీట్స్ చాలా హెల్దీ ఉంటుంది. ఇప్పుడున్న సిచ్యువేషన్ అయితే చాలా కంపల్సరీ అలాంటి ఫుడ్స్ అనేవి కూడా. సో తను ఎలాగో చేస్తుంది కదా, నాకు కూడా వీడియో వచ్చేస్తుంది తీసుకోనా అని తీస్తున్నాను అనమాట. సో ఇది కూడా చాలా ఇంపార్టెంట్. ఇలాంటి చిక్కీస్ అనేటివి, ఇలాంటి హెల్దీ ఫుడ్స్, ప్రోటీన్ ఫుడ్స్ అనేటివి చాలా ఇంపార్టెంట్ కాబట్టి మీకు కూడా యూజ్ అవుతుందేమో అన్నట్టుగా ఈ వీడియో చేస్తున్నాను. అండ్ మధ్యలో డిస్టర్బెన్స్ వస్తుంటుందండి పిల్లలది, ఏమనుకోకండి. పిల్లలు ఆడుకోవడానికి వాళ్ళ కోసమే వచ్చాను కదా, సో అల్లరి అయితే ఉంటుంది. సో మీకు ఏమనుకోరని అనుకుంటున్నాను. సో తనైతే చెప్పింది కదా ఇవాళ ప్రోటీన్ రిచ్ చిక్కీ చేస్తుంది అనమాట. సో వాటికి ఏమేమి కావాలి ఏంటి అనేది మీకు చూపిస్తాను. అండ్ ఇప్పుడున్న సిచ్యువేషన్లో ఇలాంటి హెల్దీ ఫుడ్స్ అయితే చాలా ఇంపార్టెంట్. ఇందులో ఏవి కూడా అన్హెల్దీ థింగ్స్ లేవు. అంటే మనం బెల్లము అలాంటివి యూజ్ చేస్తున్నాం కాబట్టి అన్నీ కూడా మనకి ఐరన్, ప్రోటీన్స్ అన్నీ చాలా యూస్ఫుల్గా ఉంటుంది కదా. సో ఇంగ్రీడియంట్స్ అయితే చూపిస్తాను మీకు వీడియోలోకి వెళ్ళే ముందు. సో ఇవాళ ఏంటి అనేది చూపించే ముందు మా ఫ్రెండ్స్ అయితే తను ఏమేమి తీసుకుంది చిక్కీకి అనేది మీకు చూపిస్తుంది. సో వీడియోలోకి వెళ్ళే ముందు మీరు కనుక నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకున్నాక దాని పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది, దాని కూడా క్లిక్ చేయండి. అది క్లిక్ చేయడం వలన నేను ఎప్పుడు వీడియో పోస్ట్ చేసినా మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. సో మీరు నా వీడియోస్ అనేవి మిస్ అవ్వకుండా చూడదు. సో కీర్తి, లేట్ చేయకుండా వీడియోకి వెళ్ళిపోదామా? కీర్తి, ఇంగ్రీడియంట్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తావా? బెల్లం. ఓకే, బెల్లం ఎంత క్వాంటిటీ? బెల్లం 2.5 cups తీసుకున్నాను. ఓకే, ఇది ఒక కప్పు. పల్లీలు 1 cup. వాల్నట్ 3/4. ఓకే, ఆల్మండ్ వచ్చేసి 3/4. ఓకే, క్యాష్యూ 3/4. ఓకే, ఇది 1/4. ఇవి మెలన్ సీడ్స్. మెలన్ సీడ్స్ 1/4 cup. సన్ఫ్లవర్ సీడ్స్ 1/4. సీసమే సీడ్స్ 1/4. ఒక 3 teaspoons ఘీ అండ్ ఒక టీ స్పూన్ ఇలాచి. ఓకే, ఇవన్నీ కూడా మీరు ఏ కప్తో తీసుకున్నారో పల్లీలు అనేటివి ఆ కప్తో ఇంగ్రీడియంట్స్. అయితే మేము యాక్చువల్లీ ఈ కప్తో తీసుకున్నాం కాబట్టి మేము దాని ప్రకారంగా మీకు ఇంగ్రీడియంట్స్ అనేది వెయిట్ చేసి చెప్పాము. మీరు ఏ కప్తో అయితే తీసుకుంటారో దాన్ని బట్టి మీరు యూజ్ చేసుకోండి. అండ్ మీరు అటు ఇటు చేసుకున్న ప్రాబ్లం ఏం లేదు. డ్రై ఫ్రూట్స్ కానివ్వండి, స్వీట్ కూడా మీరు కావాలంటే కొంచెం ఎక్కువ వేసుకోవచ్చు, లేదంటే తక్కువ వేసుకోవచ్చు. మేము మాకు తగ్గట్టుగా మేము వేసుకుంటున్నాం అనమాట. సో కీర్తి, ఇవన్నీ కూడా రెడీ అయిపోయాయి కదా, ఏం చేసుకుందాం ఇప్పుడు? వీటిని అన్నిటిని సైజెస్ కట్ చేసి చిన్న పీసెస్ లాగా చేసేసుకుందాం. ఇవంతా కూడా పెద్ద పీసెస్ ఉంటాయి కదా, వీటిని స్మాల్ పీసెస్ లాగా కట్ చేసుకోవాలట. సో అది కట్ చేసుకున్నాక మీకు మళ్ళీ ప్రాసెస్లో దానిలో ప్రొసీజర్ అనేది చూపిస్తాను. సో మనం వాల్నట్స్, ఆల్మండ్స్ అండ్ క్యాష్యూస్ కొంచెం పెద్దగా ఉంటాయి కాబట్టి మనకు కావాల్సిన సైజులో ఇలా కట్ చేసి పెట్టుకోవాలి. మేమైతే కట్ చేసేసుకున్నాము ఇది 3 అనేది. ఇంకా పల్లీలు ఇవన్నీ కూడా నార్మల్ సైజులోనే ఉంటాయి కదా, ప్రాబ్లం లేదు, ఇవన్నీ కట్ చేసుకోవాల్సిన అవసరం లేదు. సో మిగతాది నెక్స్ట్ ప్రాసెస్లోకి వెళ్ళిపోదాము. సో ఇక్కడ నుంచి అయితే నేను వాయిస్ ఓవర్ ఇస్తున్నాను అనమాట, ఎందుకంటే పిల్లల అల్లరి చాలా ఎక్కువైపోయింది.
సో ఫస్ట్ అయితే స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టేసుకున్నాము. ప్యాన్లో ఫస్ట్ మనము పల్లీలు వేయించుకోవాలన్నమాట. సో కొందరు వేరుశెనగపప్పులు అంటారు కదా, సో అవి వేయించుకోవాలి మంచిగా. ఎక్కువ మాడనివ్వకండి, మాడకూడదు. అలానే లైట్ ఫ్రై అన్ని కూడా కాకుండా మంచిగా ఫ్రై చేసుకోవాలన్నమాట. మనకు పల్లి పట్టికి క్రిస్పీనెస్ ఉంటుంది కదా, సో అలా ఫ్రై చేసుకోవాలి. ఇక్కడైతే అన్ని ఫ్రై చేసుకొని మనము అవి చల్లారాక పొట్టు తీసుకోవాలన్నమాట. పొట్టు తీసుకొని కొంచెం అలా మ్యాష్ చేస్తాం కదా, ఫుల్గా అయినా వేసుకోవచ్చు, ప్రాబ్లం లేదు. సో ఇవైతే వేగిపోయాయి. ఒక బౌల్లోకి తీసుకొని అవి చల్లారే వరకు ఇక్కడ ఆల్మండ్స్, ఫస్ట్ అయితే వాల్నట్స్ అండ్ క్యాష్యూస్ వేసి ఫ్రై చేసుకుంటున్నాం. ఈ 3 కూడా కొంచెం వేగడానికి టైం పడుతుంది కాబట్టి ఫస్ట్ ఈ 3 వేసుకొని ఫ్రై చేసుకోవాలి. సో ఈ 3 కొంచెం వేగాక ఏం చేస్తారంటే మనం మెలన్ సీడ్స్ అండ్ సన్ఫ్లవర్ సీడ్స్ ఉంటాయి కదా, అవి వేసుకోవాలన్నమాట. అవి వేసుకొని అవి కూడా కొంచెం ఫ్రై అయ్యాక లాస్ట్లో నువ్వులు వేసుకోవాలండి. సో నువ్వులు చాలా త్వరగా వేగిపోతాయి కాబట్టి స్టార్టింగ్లో వేసుకుంటే మాడిపోతాయి, అంటే నువ్వుల టేస్ట్ కూడా చేంజ్ అయిపోతుంది కదా మాడిపోతే. సో అందుకే లాస్ట్లో వేసుకోవాలి. ఇక్కడైతే ఆల్మోస్ట్ ఇవన్నీ వేగిపోతున్నాయి. మరీ ఎక్కువ మార్చకండి, ఎందుకంటే టేస్ట్ బాగోదు కదా చిక్కీ. ఇది మనం స్వీట్ రూపంలో చేసుకుంటున్నాం కాబట్టి మాడినా టేస్ట్ బాగోదు అనమాట. సో అందుకని చాలా దూరంగా వేయించుకోండి. ఇక్కడ చూసారంటే తను నువ్వులు లాస్ట్లో యాడ్ చేస్తుందన్నమాట. సో లాస్ట్లో ఫ్రై త్వరగా అయిపోతాయి కాబట్టి నువ్వులు లాస్ట్లో యాడ్ చేస్తే చిటిపట్లు ఆడేటప్పుడు తీసేయచ్చు. అండ్ ఇక్కడ చూసారంటే మీకు కనిపిస్తుంది కదా, మంచిగా ఫ్రై అయిపోయాయి. సో చాలా కలర్ఫుల్గా కూడా ఉన్నాయి అన్నీ. మీకు కావాల్సిన డ్రై ఫ్రూట్స్ వేసుకోవచ్చు అండి, ప్రాబ్లం లేదు. సో ఆల్రెడీ వేగిపోయాయి, ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకోవచ్చు. ఓకే, సో ఇది చల్లారిపోవాలి కదా, అన్ని చల్లారిపోవాలి. ఇప్పుడు మనం అవి పొట్టు తీసి పెట్టుకుందాము. అంతవరకు దీనిలో కలిపేసుకుంటావా? ఓకే. సో ఇవన్నీ కూడా ఫ్రై చేసుకున్నాక అన్ని పక్కకు పెట్టేసుకున్నాం కదా, ఇప్పుడు బెల్లం పాకం పట్టుకోవాలి. సో ఎలా చేసుకుంటాం? ఈ బెల్లం వేసేసుకున్నాం. మొత్తం బెల్లం ఈ ప్యాన్ లో వేసేసుకొని వాటర్ క్వాంటిటీ చాలా కొంచెం యాడ్ చేయాలట, ఎక్కువ అవసరం లేదట. సో ఈ చిన్న గ్లాస్ చూపించు, దీనిలో ఇది నిండా 3/4 వేసినావు, ఆఫ్. సో ఈ చిన్న గ్లాస్ తో హాఫ్ అన్నమాట. సో యాక్చువల్లీ అరిసెలకు కూడా ఇలానే వేసుకుంటారు కదా, చిన్న క్వాంటిటీ అంతే వేసుకోవాలన్నమాట. జస్ట్ ఏంటంటే కరగడం కోసమే ఆ వాటర్ క్వాంటిటీ అనేది. సో ఆ స్మాల్ గ్లాస్ తో హాఫ్ గ్లాస్ వాటర్ వేసుకున్నాం అన్నమాట. మొత్తం ఆ వాటర్ అంతా కూడా పాకం అంతా, బెల్లం అంతా కూడా కరిగి పాకం అవ్వాలి. మీకు ఎంతవరకు కావాలనేది కూడా చూపిస్తాను. గట్టి పాకమా మీకు అదే కన్సిస్టెన్సీ అనేది అయ్యాక చూపిస్తాను మళ్ళీ. అండ్ చూసారు కదా, ఆడియో ఆన్ చేస్తే ఎంత అల్లరి ఉంది, అంతకన్నా ఎక్కువ ఉందండి. మీకు కొంచెం ఇందాక సౌండ్ చక్కగా పెట్టాను కాబట్టి తెలియట్లేదు. అండ్ ఇక్కడ చూసారా బెల్లం ఆల్మోస్ట్ కరిగిపోతుందన్నమాట. సో ఇట్లా కరిగేటక్క మీకు కన్సిస్టెన్సీ చాలా గట్టి కన్సిస్టెన్సీ రావాలి. తను ఒక ట్రిక్ చెప్పింది, అది మీకు చూపిస్తాను లాస్ట్లో. యాక్చువల్లీ నాకు కూడా ఇందులో నేర్చుకున్నానండి నేను, బెల్లం పాకం పల్లి పట్టికని చిక్కి ఎలా నేర్చుకోవాలని. సో ఇలా చెక్ చేసుకోవడానికి తను ఇలా ఒక ప్లేట్లో వాటర్ తీసుకొని, కోల్డ్ వాటర్ మధ్య మధ్యలో చెక్ చేస్తుంది అనమాట. అది ఏంటి అంటే మనం పాకం అనేది ఆ వాటర్లో వేస్తే ముద్దలాగా అయ్యి ప్లేట్కి టక్ టక్ అని సౌండ్ రావాలంట కొడుతుంటే. సో అప్పుడు గట్టిగా ఉంటుందన్నమాట. లాస్ట్లో మీకు చూపిస్తాను ఆ పాకం అనేది ఎంత బాగా విరిగిందో. సో నేను ఫస్ట్లో అయితే ఏమనుకున్నానంటే పల్లి పట్టి చేస్తే నార్మల్ పాకంలో చేస్తుంటే ఎందుకబ్బా మనకి ఇంట్లో సరిగా రావు, చిక్కీలాగా షాప్లో ఎలా దొరుకుతాయో అలా గట్టిగా రావు అని అనుకునేదాన్ని. బట్ తిని చెప్పిన ప్రకారం అయితే చాలా బాగా వచ్చాయి. అండ్ ఇక్కడైతే పాకం రెడీ అయిపోయిందనమాట. సో అదే చూపిస్తుంది, టప్ టప్ అని సౌండ్ వచ్చింది. అండ్ ఇక్కడ మీరు చూసారా బ్రేక్ ఎంత ఈజీగా అవుతుందో. సో అదేదో ప్లాస్టిక్ అలా బ్రేక్ చేస్తాం చూడండి, గ్లాస్ అలా బ్రేక్ అవుతుందన్నమాట. సో ఈ కన్సిస్టెన్సీ వచ్చే వరకు అనేది మనం పాకం చేసుకోవాలట. వచ్చాక దాని తర్వాత కొంచెం ఒక 2 టీ స్పూన్స్ దాకా గీ వేసేసి కలిపేసి మనం అందులో ఇందాక వేయించుకున్న డ్రై ఫ్రూట్స్ అన్నీ కూడా వేసుకోవాలన్నమాట. ఇందాక పల్లీలు అన్నీ వేసుకున్నాం కదా, పల్లీలు కూడా మనము మిగతా డ్రై ఫ్రూట్స్లో కలిపేసామన్నమాట పొట్టు తీసేసి. సో అవన్నీ కూడా కలిపేసుకోవాలి. ఇలా కొంచెం ఇలాచీ పౌడర్ కూడా వేసాం ఇక్కడ లాస్ట్లో, అంటే నెయ్యి వేసుకున్నాక ఇలాచీ పౌడర్ కూడా యాడ్ చేసామన్నమాట. సో పాకం అయితే రెడీ అయిపోయి స్టవ్ చిన్నగా పెట్టేసి డ్రై ఫ్రూట్స్ వేసేసుకొని కలుపుకుంటూ ఉండండి కొంచెం దగ్గర పడే వరకు. అంటే చల్లారాక ఇదైపోతుంది అనుకోండి, పాకం మంచిగా వస్తే చాలు, అది ఆటోమేటిక్గా బాగా అవుతుంది. అండ్ ఇక్కడ చూసారా కలర్ కూడా చాలా టెంప్టింగ్గా ఉంది, నాకైతే చాలా నచ్చింది. అండ్ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది, మీరు కూడా ట్రై చేయండి, చాలా హెల్తీ అండ్ చాలా టేస్టీ. ఇక్కడ చూసారంటే ఈ కన్సిస్టెన్సీ వచ్చాక మంచిగా స్టవ్ మంచిగా కలుపుకొని చేసుకోవాలి. తర్వాత ఒక ట్రే పెట్టేసుకొని
అందులోకి మేము బటర్ పేపర్ యూస్ చేసాము. ఒకవేళ బటర్ పేపర్ లేదంటే ఒక ప్లేట్ కానీ ట్రే కానీ తీసుకొని అందులో నెయ్యి రాసుకొని మనం ఇందాక చేసుకున్న ఇది అంతా కూడా దానిలో స్ప్రెడ్ చేసుకోవాలన్నమాట. దీన్ని ఎలా స్ప్రెడ్ చేస్తుంది అనేది మీకు చూపిస్తాను. ఇక్కడైతే మేము ఒక ఓవెన్ ట్రే తీసుకొని బటర్ పేపర్ పెట్టుకొని అందులోకి ఇందాక ప్రిపేర్ చేసుకున్న మిశ్రమాన్ని అంతా కూడా అందులోకి వేసుకున్నాం అనమాట. సో కలర్ఫుల్ అండ్ వెరీ టేస్టీ రెసిపీ అనుకోండి. అండ్ ఇక్కడ చూసారా మొత్తం అందులోకి వేసేసుకొని తను ఎలా స్ప్రెడ్ చేస్తున్నారు అనేది కూడా చూపిస్తాను మీకు. సో తనైతే ఇలా వేసేసుకుంది ట్రేలో మొత్తం కూడా. వేసుకున్న తర్వాత ఒక గ్లాస్ తీసుకుంది, కింద బేస్ స్ట్రైట్గా ఉంటుంది కదా, అది తీసుకొని ఇలా మొత్తం స్ప్రెడ్ చేస్తాయంట. ఈవెన్గా స్ప్రెడ్ అవుతుందంట అనమాట. లైక్ మీరు చిన్న గిన్నె అయినా తీసుకోండి, కింద బేస్ అనేది స్ట్రైట్గా ఉండేది మొత్తం ఇలా స్ప్రెడ్ చేసుకొని కొంచెం చల్లారనివ్వాలి. ఒక 5 మినిట్స్ అలా చల్లారాక మనము షేప్స్ అనేవి కట్ చేసుకోవాలంట. మీరు దీన్ని లడ్డూలాగా కూడా చేసుకోవచ్చండి. మేము చిక్కీలాగా చేసుకున్నాం, కానీ కావాలంటే మేము లడ్డూలాగా కూడా చేసుకోవచ్చట. పల్లి చిక్కీ లడ్డూలు కూడా ఉంటాయి కదా, అలా అనమాట. సో ఇలా ఒక 5 మినిట్స్ అలా అయ్యాక ఇలా మార్క్స్ పెట్టుకుంటే లాస్ట్లో ఫుల్గా డ్రై అయ్యాక ఈజీగా బ్రేక్ అవుతాయంట. సో తను మధ్యలో ఒక 5 మినిట్స్ అలా అయ్యాక కొంచెం ఆరాక తను ఇలా కట్స్ అనేటివి చేసుకుంది నైఫ్ తోటి. మనకు కావాల్సిన షేప్స్లో మనం కట్ చేసుకోవచ్చు. సో తను అన్నీ కూడా స్క్వేర్ పీసెస్, రెక్టాంగిల్ పీసెస్ లాగా కట్ చేసేసుకుంది అనమాట. చూసారా ఎంత ఈజీగా కట్ అవుతున్నాయో. సో ఫైనల్గా అయితే డ్రై ఫ్రూట్స్ చిక్కీ అయితే రెడీ అయిపోయింది. చాలా హెల్దీ అండ్ చాలా యమ్మీ రెసిపీ అండి. మీరు కూడా ట్రై చేయండి. ట్రై చేస్తే నాకు కామెంట్ సెక్షన్లో ఎలా ఉందనేది కూడా నాకు కామెంట్ చెప్పండి. అండ్ ఇందులో కూడా అన్ని హెల్దీ డ్రై ఫ్రూట్స్ యూస్ చేసాము, ఎక్సెప్ట్ వెట్ డ్రై ఫ్రూట్స్ యూస్ చేయలేదు. లైక్ ఖజూర్ అండ్ కిస్మిస్ అవి యూస్ చేయలేదు. మిగతావన్నీ కూడా యూస్ చేసామన్నమాట. చాలా మంచి రెసిపీ, మీరు కూడా ట్రై చేయండి ఖచ్చితంగా. చాలా బాగుంటుంది అండ్ హెల్దీ కూడా. పిల్లలకు కూడా చాలా హెల్దీవి రోజు ఒకటి ఇలా ఇచ్చినా కానీ అన్ని ప్రోటీన్స్ అలా విటమిన్స్ అనేటివి అన్నీ కూడా వెళ్ళిపోతూ ఉంటాయి కదా. సో మేమైతే అప్పుడే లంచ్ తిన్నాం కాబట్టి తినలేదు, బట్ ఈవినింగ్ ట్రై చేసాం, చాలా బాగుంది. సో మీరు కూడా ఎంజాయ్ చేయండి. సో కుకింగ్ అయితే అయిపోయింది, ఇవి కూడా అయిపోయాయి. యాక్చువల్లీ మధ్యలో బ్రేక్ ఇచ్చి లంచ్ అవి చేసేసి ఫైనల్గా ఆరేక కట్ చేసాం కదా. అండ్ టైట్ కూడా అయిపోయాం చాలా. అండ్ మా ఫ్రెండ్ కొన్ని నాకు పార్సల్ చేస్తుంది, తను చేసింది. సో టేస్ట్ అయితే చాలా బాగున్నాయి. మీరు కూడా ట్రై చేయండి తప్పకుండా. ట్రై చేసి ఎలా వచ్చిందని నాకు చెప్పండి. అండ్ చాలా హెల్దీ రెసిపీ కాబట్టి ఖచ్చితంగా ట్రై చేయండి. నార్మల్గా బయట నుంచి తెచ్చుకునే స్నాక్స్ కన్నా ఇలాంటి హెల్దీ రెసిపీస్ చేసుకొని తింటే మీకు బాగుంటుంది కాబట్టి. సో హోప్ మీ అందరికీ ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకున్నాక దాని పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది, దాన్ని కూడా క్లిక్ చేయండి. అది క్లిక్ చేయడం వల్ల నేను ఎప్పుడు ఏ వీడియో పోస్ట్ చేసినా మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. సో మీరు నా వీడియోస్ అంటే మిస్ అవ్వకుండా చూడొచ్చు. నెక్స్ట్ వీడియోలో మరో టాపిక్తో మీ ముందుకు వస్తాను. అంతవరకు దిస్ ఇస్ దీపిక సైనింగ్ ఆఫ్. బాయ్.